మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలము అంటే, ఇప్పుడు మన ముందు ఒక ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ముందు పెట్టుకొని ఒకటే ఆలోచిస్తున్నాం. అంటే ఒక ప్రోస్ అండ్ కాన్స్ రెండు గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము. సో ఎంతసేపు ఆలోచించినా ఇది మనల్ని ఒక డైరెక్షన్ వైపు తీసుకెళ్తుందా, లేదా ఒక గోల్ వైపు మనల్ని నడిపిస్తుందా, లేదా మనకు ఒక సొల్యూషన్ని క్రియేట్ చేస్తుందా ఆల్ టుగెదర్గా అంటే డెఫినెట్గా ఈ ఓవర్ థింకింగ్ అనేది మనల్ని ఎటువైపు తీసుకెళ్ళదు అనమాట. సో కారు అదే పార్కింగ్ లాట్లో తిరుగుతున్నట్టు ఆలోచనలు మాత్రం ఆ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏంటి మనకు వచ్చే లాభం? ఎలాంటి లాభము ఉండదు. ఎందుకు అంటే, ఇప్పుడు కొన్ని డెసిషన్స్కి మనకి అసలు అది కరెక్ట్ ఆన్సరా లేదా అనేది కూడా మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, లెట్స్ గో అవుట్ అని మనకి అడిగాడు అనమాట. కానీ ఇంట్లో ఒక పని ఉంది. సో ఇప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వెళ్ళకపోతే ఏమనుకుంటాడు, వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఇంట్లో పని ఉంది. ఈ రెండింటి మధ్య మనం కొట్టుమిట్టాడుతూ ఒకటే ఆలోచిస్తున్నాం అంటే మనము ఎటువైపు ఒక డైరెక్షన్ని తీసుకోలేము అనమాట. సో ఎప్పుడు మనం ఈ డైరెక్షన్ని తీసుకుంటామో అంటే, ఎప్పుడైతే మనం ఒక దాన్ని నిర్ణయించేసుకుంటామో, ఓకే లెట్ మీ గో టు విత్ అ ఫ్రెండ్, బయటికి వెళ్ళి వచ్చి నేను సాయంత్రం నేను ఏదైతే ఇంట్లో పని చేసుకోవాలో అది చేసుకుంటా, లేదా హోంవర్క్లు అట్లాంటివి ఫినిష్ చేసుకుంటా అనుకోవచ్చు. లేదంటే లేదు, నన్ను మొదట ఈ వర్క్లు ఫినిష్ చేసుకుని తర్వాత అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు అని ఏదో ఒక నిర్ణయం మనం తీసుకున్న తర్వాత మాత్రమే మనము ఈ ఓవర్ థింకింగ్ ఒక సొల్యూషన్ని వెతుక్కోగలుగుతాం అనమాట. ఇప్పుడు మనము ఓవర్ థింకింగ్ చేయకపోతే నేను అనుకుంది కరెక్టా కాదా, ఒకవేళ నేను లాజికల్గా ఆలోచించట్లేదేమో అని అనుకోవచ్చు మనం. అసలు కొన్నిటికి కరెక్ట్ ఆన్సర్స్ అనేటివి ఎలా ఉంటాయి, అది కరెక్ట్ ఆన్సరా లేదా అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్తో బయటకు వెళ్ళాలి, ఇంట్లో పని ఉన్నాయి, మనకి రెండు ఇంపార్టెంట్ అయినప్పుడు సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది ఉంటుంది అనేది ఏమి ఉండదు అనమాట. సో ఇందులో ఒక డెసిషన్ మాత్రమే మనం ఏదో ఒకటి తీసుకుంటే రెండో దాన్ని మనం లాజికల్గా ఆలోచించగలుగుతుంటాం. మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను ఏ విషయమైనా చాలా ఆలోచించే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాను, అందుకే నాకు ఈ ఓవర్ థింకింగ్ అనేది మనం ఎప్పుడైనా ఒక ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు సమర్థించుకోవచ్చు. కానీ నిజంగా మనము ఒకటి గమనిస్తే, లాజికల్గా జరిగేటివి అన్నిటినీ మనము ఏదైతే లాజిక్కి కరెక్ట్ అని మనకి అందుతుందో దాన్ని మనం 100% ఫాలో అవుతున్నామా. ఇప్పుడు మనందరికీ తెలుసు ఏంటి, మనం పొద్దున్నే లేస్తే జిమ్కి వెళ్తే మనకి హెల్త్ బాగుంటుంది, తర్వాత హెల్దీ ఫుడే తినాలి, తొందరగా పడుకోవాలి, నెగటివ్ థింకింగ్ చేయకూడదు, మనం ఏదైతే వర్క్ ఉందో అది మనం ప్రాపర్గా టైంకి ఫినిష్ చేసుకోవాలి. ఇవన్నీ లాజిక్గా కరెక్ట్ ఆన్సర్సే. కానీ మనలో ఎంతమంది ఈ లాజిక్ని ఫాలో అయిపోతూ ఉంటాము. సో అంటే ఇక్కడ మనము లాజికల్గా కరెక్ట్ అయిన ప్రతి విషయాన్ని మనం ఫాలో అవ్వట్లేదు అనేది మనకు అర్థమవుతుంది కదా. సో అట్లాంటప్పుడు మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన లాజికల్గా కరెక్ట్గా ఉండాలి అంటే మనకి తెలియదు అది లాజికల్గా కరెక్ట్ కాదా అనేది. ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే, మనం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అది లాజికల్గా మనం ఎందుకు తీసుకున్నామో అని మాత్రమే దాన్ని ప్రూవ్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది, ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. సో ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయి కన్ఫ్యూజన్ అనమాట, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది. సో ఎంత ఆలోచించినా తను ఎలాంటి సైడ్కి వెళ్ళలేరు. కానీ ఎప్పుడు తను ఒక నిర్ణయం తీసుకోగలుగుతాడా అంటే, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు తను ఈ లాజికల్గా చెప్పుకోగలుగుతాడు, ఓకే ఈ అమ్మాయిలో ఈ పాజిటివ్స్ ఉన్నాయి అని, అప్పుడు నేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని మాత్రమే చెప్పగలుగుతాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఒక ఓవర్ థింకింగ్ చేస్తున్నామో, ఓవర్ థింకింగ్ నుంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓవర్ థింకింగ్ అనేది ఆగిపోతుంటుంది అనమాట. సో మనము ఇంకొకటి ఏంటంటే, ఈ వరల్డ్ ఎప్పుడు మనము లాజిక్గా కరెక్ట్ అయిన విషయాల పట్లే మనం ఫాలో అవ్వట్లేదు. మనం నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రమే మనం వాటికి లాజిక్ అప్లై చేస్తూ ఉంటాం అనమాట. మీరు ఎప్పుడైనా ఈ ప్రాక్టికల్ లైఫ్లో కూడా గమనించి చూడండి, ఇదే ట్రూ. అసలు మనకి ఈ ఓవర్ థింకింగ్ చేస్తున్నాము అనే విషయం కూడా మనకు కొన్నిసార్లు అవేర్లోకి కూడా రాదనమాట. మనము ఏదైతే ఆలోచిస్తుంటామో అదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాము. కానీ ఒక ఆలోచన ఒక డే అండ్ నైట్ అదే రన్ అవుతుంది అంటే, లెట్ మీ సీ వాట్ ఈస్ దిస్, దేర్ ఈజ్ సమ్ ఓవర్ థింకింగ్. అంటే మన ఎమోషన్లో ఉన్నప్పుడు కూడా ఆ ఓవర్ థింకింగ్ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో కూడా ఇది నేను ఇప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, సో దీని నుంచి నేను ఐ హ్యాడ్ టు బ్రేక్ దిస్ అండ్ మేక్ ఎ డెసిషన్, వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ డెసిషన్ ఐ నీడ్ టు టేక్ అని మనం ఎప్పుడైతే కూర్చొని ఆలోచిస్తామో
అప్పుడు కూడా మనము ఆ ఓవర్ థింకింగ్ని బ్రేక్ చేసుకొని సొల్యూషన్ వైపు వెళ్ళగలుగుతాం అన్నమాట.